హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా నిహాల్ బర్త్డే కాబట్టి ఈరోజు ఏం చేసామనే దాని గురించి ఈ వ్లాగ్ అనమాట, చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఎగ్ దోశ చేశాను. ఇందులోకి ఎర్రగడ్డ కారం పప్పుల పొడి చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత అయితే చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను, కానీ టైం సెట్ అవ్వలేదు, హడావిడిగా అయిపోయింది, కుదరలేదు తీయడానికి. ఇంకా లంచ్ బాక్స్కి అయితే నేను బంగాళదుంప బఠానీ వేసి కర్రీ చేశాను. ఇందులోకి పుదీనా పులావ్ చేశాను. వీటి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందులోకి నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. నిహాల్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళాడు, కానీ పెన్ బాక్సెస్ అయితే మర్చిపోయాడు. ఇంకా రేపు ఇస్తానులే మమ్మీ అని చెప్పాడు. ఇంకా తర్వాత ప్రతిసారి ఇలాగే సెలబ్రేట్ చేస్తాము. ఇద్దరు పిల్లలందరూ వస్తారు, పిలుస్తాము. ఇంక ఇవన్నీ పిల్లలకి ఇవ్వటానికి ప్యాక్ చేయాలి. పిల్లలందరూ వచ్చే ముందే ఇవి రెడీగా చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ పిల్లలందరూ వచ్చిన తర్వాత కుదరదు అసలు. నేను ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరి కోసం సేమియా పాయసం అయితే తయారు చేస్తున్నాను. ముందుగా జీడిపప్పులు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ కిస్మిస్ కూడా వేసి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఒక కప్పులోకి. ఇప్పుడు దీంట్లోనే నెయ్యి ఉంది కదా, ఇందులోనే సేమియాలు కూడా వేసి వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలి. నేను మళ్ళీ వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి ఏం తీసుకోను, సపరేట్గా వేరే గిన్నెలో వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఆ వేడి నీళ్ళు అనేది సేమియాలు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుతాను. సేమియాలు ఉడికిపోతాయి అన్నమాట. సేమియా ఉడికిపోయి ఈ విధంగా వాటర్ క్వాంటిటీ అసలుకి ఏమి ఉండలేదు, చూసారా? ఇలా ఉన్నప్పుడు సేమియా ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతోనే చక్కెర కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కెర అంతా కరిగిపోయి ఇలా అవుతుంది. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఒక 5 minutes ఇలాగే ఉంచేయాలి. సిమ్లో ఇలా ఉడకనివ్వాలి. చక్కెర అంతా కరిగిపోయి ఇప్పుడు పాలను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పాలు అంటే 1.5 గ్లాసు పాలు దాకా పక్కకు తీసేసుకుంటాను, అన్నీ పోయకుండా. ఇలా సేమియాలు పాలలో ఉడికిన తర్వాత ఇలా పొంగు వచ్చినప్పుడు మిగిలిన పాలను కూడా వేసేస్తాను. ఇలా వేసేసి వెంటనే స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తాను. ఇలా ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది అన్నమాట, గట్టి పడకుండా కొద్దిగా జ్యూసీగా ఉంటుంది అన్నమాట పాయసము. ఇందులో వెంటనే మూత పెట్టేస్తాం కాబట్టి మీగడ కూడా కట్టదు. నేను వెంటనే జీడిపప్పు కిస్మిస్ వేయించినవి అయితే వేసేయను,
తినే ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటాం కదా, తినే ముందు కలిపేస్తానన్నమాట జీడిపప్పు కిస్మిస్ ఇందులోకి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే, క్రిస్పీగా ఉంటాయి ఇందులో నానకుండా. జీడిపప్పుకు ఉండే నెయ్యి గడ్డగట్టు ఉంటుంది కదా, అది కూడా మెల్ట్ అయిపోయి మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట జీడిపప్పు అవి తినేటప్పుడు. చాలా బాగుంటుంది. కేక్ అయితే వచ్చేసింది. ఇంకా నిహాల్ అయితే డోరామెన్ కేక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, అందుకని వాడికి నచ్చినట్టుగా ఈసారి అయితే డోరామెన్ కేకే ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలందరూ కూడా వచ్చేసారు, ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. బెలూన్స్ ఏమో పగిలిపోతున్నాయి. ఈ అబ్బాయి అయితే బెలూన్ పగిలిపోతే పాపం చాలా భయపడ్డాడు. మళ్ళీ బెలూన్స్ ఎక్కడ పగులుతాయని పాపం భయపడి ఆ సౌండ్కి చెవుల్లోంచి వేళ్ళు కూడా తీయట్లేదు చూడండి. వెరీ ఇప్పుడైతే మా నిహాల్ బాబు 10వ సంవత్సరం వెళ్ళిపోయి 11వ సంవత్సరంలోకి వచ్చేసాడనమాట. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.